ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన లేఖన భాగం ఏమండి 127వ కీర్తన 1-5 చరణాలు చదువుగా విందాం. 127వ కీర్తన 1-5 చరణాలు చక్కగా చదువుగా ఆలకిద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. దాని కట్టువాని ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి కాయువారు దానిని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వలన వ్యర్థమే. కష్టార్జితమైన ఆహారము తినుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో చేతిలోని బాణములు వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తన విరోధులతో వాదించుదురు. చేతులెత్తి ఒక్కసారి స్తోత్రం చెప్పండి ప్రభుకి. ఈ రోజున ఈ వాక్యం అంతా నేను చదివిన తర్వాత నాకు ఒక టైటిల్ అన్నమాట. మొత్తం మెసేజ్ అంతకి ఒక టైటిల్ ఉంటుంది కదండి, దాని మీదే వెళ్ళిపోద్ది మొత్తం సబ్జెక్ట్ అంతా. నా మధ్యలోకి వచ్చిన టైటిల్ ఏంటంటే పిల్లలు ఆయుధాలు. దేవునికి స్తోత్రం చెప్పండి. పిల్లలు ఎవరంటండి? ఆయుధాలంట వాళ్ళు. నేను చెప్పట్లేదు, అది ఎక్కడుందా మాట? 4వ వచనంలో ఉంది. బలవంతుని చేతిలో వాళ్ళు బాణాలు. యవన కాలమందు పుట్టిన కుమార్తెలు ఏమండి? బలవంతుని చేతిలో బాణాలు, ఆయుధాలు వాళ్ళు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ బాణాలని, ఈ ఆయుధాలని దేవుడు ఎప్పుడు ఇస్తాడంట? తన ప్రియులు నిద్రించుచుండగా. ఏమండి? తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడు ఇచ్చేది ఏంటంటే స్వాస్యం అంట, బహుమానం అంట, ఆయుధం అంట. ఇంకా చూసుకుంటే అపవాదిని ఎదిరించడానికి బలము, సపోర్టు, అండ, కొండ అన్ని వాళ్ళే. ఎవరంటే సంతానం. అది దేవునికి స్తోత్రం. తన ప్రియులు నిద్రించుచుండగా దేవుడిచ్చేది ఏంటి? సంతానం. వాళ్ళే బహుమానాలుగా, వాళ్ళే ఆయుధాలుగా, వాళ్ళే స్వాస్యాలుగా దేవుడు పిలుస్తున్నాడు. కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు ఎంత చక్కగా రాసి పెట్టాడు. యవన కాలమందు పుట్టేటువంటి బిడ్డలు కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు. ఏమండి? అక్కడ కుమార్తెలు లేరుగా, కుమార్తెలు కూడా చేర్చుకోండి. కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు స్వాస్యాలు అన్నాడు, వాళ్ళు బహుమానాలు అన్నాడు, వాళ్ళు ఆయుధాలు అన్నాడు. వాళ్ళే రేపటి రోజున మీతో పాటు కలిసి అపవాదిని ఎదిరిస్తారన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎన్ని మాటలు చదువుకున్నావు అక్కడ? లేవా? ఇప్పుడు నేను చెప్పిన మాటలండి. స్వాస్యం అన్న మాట అక్కడ ఉంది. ఏమండి? బహుమానం అన్న మాట అక్కడ ఉంది. బాణములనగా ఆయుధములన్న మాట అక్కడ ఉంది. లాస్ట్లోకి వచ్చేస్తే విరోధులతో పోట్లాడతారు. అర్థమైందా? మీ సపోర్ట్ సరిపోకపోతే రేపు ఆ ఆయుధాలే మీతో పాటు కలిసి విరోధులతో పోట్లాడబోతున్నారు. గుమ్మములున్న విరోధులతో యుద్ధము చేసేటువంటి ఆయుధాలండి అవి. పిల్లలు కాదు, వాళ్ళ ఆయుధాలు. దేవుడు అనుగ్రహించు ఆయుధం అది. అది ఒక స్వాస్యం, అదొక బలం, అదొక కొండ, అదొక అండ. దేవుడు మరి ప్రదీప్ గారులకును అలానే వారి సతీ మరి మౌనిక గారికి దేవుడు అనుగ్రహించారు. స్తోత్రం చెప్పండి. అదిగో మనకు కనబడుతున్నది అదే స్వాస్యం అని చెప్పొచ్చు, అదే మనకి బహుమానం అని చెప్పొచ్చు, అదే ఆయుధం అని చెప్పొచ్చు. అదే రేపటి రోజున వీరి తల్లిదండ్రుల తిరువులతో కలిసి విరోధితో పోట్లాడే ఒక ఆయుధం అని మాట్లాడొచ్చు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మొత్తం బాగానే ఉంది. పిల్లలు ఆయుధాలని మాట్లాడుకున్నాం, వాళ్ళు బహుమానం అని మాట్లాడుకున్నాం, వాళ్ళు స్వాస్యం అని మాట్లాడుకున్నాం. కొన్నాళ్ళు పోతే తల్లిదండ్రులు ఇద్దరితో కలిసి ఆమె విరోధితో పోట్లాడిద్ది, ఎదిరించిద్దని మాట్లాడుకుందాం. ఈ రోజున మరి ఆయుధాన్ని ఎవరి చేతిలో పెట్టాలి అనేది లెక్క చూడాలి పూట. ఈ ఆయుధం, ఈ స్వాస్యం, ఈ బహుమానం రేపటి రోజున తల్లిదండ్రులు ఇరువురితో కలిసి విరోధితో పోట్లాడగలిగినటువంటిది ఎవరి చేతిలో ఉండాలంటే మీరు ఏం పెద్ద ఆలోచించక్కర్లేదు, అక్కడే ఉంది మాట. బలవంతుని చేతిలో పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఎవరి చేతిలో ఉండాలి ఆయుధం? ఎవరి చేతిలో ఉండాలి బహుమానం? ఎవరి చేతిలో ఉండాలి స్వాస్యం? ఎవరి చేతిలో ఉండాలి అపవాదిని ఎదిరించేటువంటి ఆ బిడ్డ? బలవంతుని చేతిలో ఉండాలి.
ఆ బలవంతుడే యేసని, ఆ బలవంతుడే నజరేయుడని, ఆ బలవంతుడే క్రీస్తని, ఆ బలవంతుడే సైన్యములకు అధిపతియగు యెహోవా అని చెప్పుకుంటున్నాం. ఆయన చేతిలో గనక ఈ ఆయుధం పడితే, ఏమండి, ఆయన చేతిలో గనుక ఈ స్వాస్థ్యం అని పిలుస్తున్నామే, ఈ బహుమానం అని పిలుస్తున్నామే, ఈ ఆయుధం అని పిలుస్తున్నామే, రేపటి రోజున అపవాదిని ఎదిరించగలిగినటువంటి ఒక సాధకాన్ని పిలుస్తున్నామే, ఇదే దేవుని చేతిలో పెట్టబడితే, దేవుని చేతికి అప్పగించబడితే, దేవుని చేతిలో ఎదగబడితే ఎంత అద్భుతంగా ఉంటుంది, ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, ఎంత దీవెనకరంగా ఉంటుంది, ఎంత శుభప్రదంగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఒక తల్లి హన్న బిడ్డ దేవుని చేతికి ఇచ్చేసిందండి. దేవుని చేతికి ఆ ఆయుధాన్ని అప్పగించినప్పుడు, దేవుని చేతికి ఆ స్వాస్యాన్ని అప్పగించినప్పుడు, దేవుని చేతికి ఆ బహుమానాన్ని అప్పగించినప్పుడు, దేవుని చేతికి అపవాదితో పోరాడగలిగిన వాడిని అప్పగించినప్పుడు ఎలా మారిపోయింది సమూయేలు జీవితం? చూడండి ఒకసారి, 1 సమూయేలు 2:18 చూడండి. 1 సమూయేలు 2:18 చూడండి. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఎవరికి పరిచర్య చేస్తున్నాడంటమ్మా? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడంట. దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం నేర్చుకున్నాడు. ఆ బిడ్డని దేవుని చేతిలో పెడితే పరిచర్య చేస్తుంది, దేవుని పని చేస్తుంది, పరిశుద్ధమైన పని చేస్తుంది. సమూయేలు కూడా మరి చిన్న వయసులోనే తన తల్లి ఆయుధాన్ని దేవుని చేతికి అప్పగించింది, ఆ స్వాస్యాన్ని దేవుని చేతికి అప్పగించింది, ఆ బహుమానాన్ని దేవుని చేతికి అప్పగించింది, గుమ్మములో ఉన్న విరోధితో పోట్లాడేవాడిని దేవుని చేతికి అప్పగించింది. అప్పగించగానే అతడు ఏ పనులు చేస్తున్నాడంట? యెహోవా పని, యెహోవాకు పరిచర్య, దేవుని సన్నిధిలో పరిచర్య. ఏమండి, దీపము వెలిగించే ప్రాసెస్లో, నూనె పోసే ప్రాసెస్లో, ఒత్తిని కదిలించే ప్రాసెస్లో, కత్తిరించే ప్రాసెస్లో, దేవుని సన్నిధిలో పనిచేసే ఎంత చక్కగా మరి దేవుని పని చేస్తున్నాడు బిడ్డ. ఈ రోజున ఎవరి చేతిలో మనం బిడ్డల్ని పెట్టాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. నీ చేతిలో ఉన్నటువంటి బిడ్డ అది మామూలు బిడ్డ కాదు, అది ఒక ఆయుధం అంటున్నాడు బైబిల్ చెప్తుంది, నేను చెప్పట్లేదు. అది స్వాస్యం అమ్మా, అది బహుమానం అమ్మా, అది రేపటి రోజున గుమ్మములో ఉన్న విరోధితో పోట్లాడిద్ది నీ చేతిలో ఉన్న బిడ్డ. ఆ బిడ్డ బలవంతుని చేతిలో పెడితే బలవంతునికి పరిచర్య చేస్తూ తన జీవితాన్ని ముందుకు తీసుకుపోద్ది. దేవునికి స్తోత్రం. బలవంతునికి పరిచర్య, యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు తన జీవితకాలం సమూయేలు. ఎంత ఖ్యాతిని పొందాడో, ఎంత ఘనతని పొందాడో, ఎంత ఆధిపత్యాన్ని పొందాడో మీకెవ్వరికి క్రొత్తగా చెప్పనవసరం లేదు. అంతటి గొప్ప ప్రఖ్యాతిని పొందాడు సమూయేలు బైబిల్ గ్రంథంలో. దేవునికి స్తోత్రం. అదే గనక ఈ ఆయుధం అపవాది చేతులకి వెళ్తే ఏం జరిగిద్ది? తల్లిదండ్రుల గుండెలు చీల్చేస్తారు. ఇది మాత్రం వాస్తవం. ఇదే సమయం, ఇదే కరెక్ట్ సమయం. ఈ సమయంలో దేవుని చేతిలోనికి ఆయుధం వెళ్ళకపోతే, ఈ స్వాస్థ్యం దేవుని చేతిలోకి వెళ్ళకపోతే, ఈ బహుమానం దేవుని చేతిలోనికి వెళ్ళకపోతే, అపవాదితో పోరాడునది దేవుని చేతిలోనికి వెళ్ళకపోతే, ఎలాగో ఆయుధమే కాబట్టి అది అపవాది గనక ఉపయోగించుకుంటే తల్లిదండ్రులకి శోక సంద్రాలు తప్ప ఏమన్నా మిగులుతాయా? ఏమీ మిగలవు. చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాను నేను. తల్లికి తండ్రికి ఎంత అవమానాన్ని తెచ్చే బిడ్డలు కావచ్చు, గుండెల మీద తన్నే బిడ్డలు కావచ్చు. ఎంత భయంకరంగా, ఏమండి, జ్ఞాపకం చేసుకోండి, పిల్లలు ఒక ఆయుధాలండి, అవి మామూలు కాదు. ఆ పిల్లలు గనక దేవుని చేతులు పెడితే మీకు అదృష్టం, మీ జీవితాంతం సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా ముందుకెళ్ళచ్చు, ఏ భయం లేకుండా. అర్థమైందా? ఏ చీకు చింతలు లేకుండా దేవుని చేతికి అప్పగిస్తే గనక, అదే గనక సపోజ్ నువ్వు దేవుని చేతిలో పెట్టకుండా ఉన్నావంటే అది ఎలాగో ఆయుధం గనక, బైబిల్ పిల్లలు ఆయుధాలని చెప్పింది గనక, అపవాది గనక ఆయుధాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా ఏడుపులే మిగులుతాయి, ఖచ్చితంగా శోక సంద్రాలే మిగులుతాయి, ఖచ్చితంగా అవమానాలే మిగులుతాయి, ఖచ్చితంగా నిందలే మిగులుతాయి అని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. అందుకే ఇది కరెక్ట్ సమయం కాబట్టి దేవుడు ఏమడుగుతున్నాడంటే బలవంతుని చేతిలోనికి ఇప్పుడు ఈ ఆయుధం చేరాలి. అర్థమైందా? అపవాది ఆయుధం మీద కన్నేక ముందే, ఈ ఆయుధాన్ని దొంగలించక ముందే, ఏమండి, ఈ ఆయుధాన్ని వశపరుచుకోకముందే ఖచ్చితంగా ఈ ఆయుధం ఇప్పుడు యేసు ప్రభు చేతిలోకి వెళ్ళిపోవాలి. ఆయన చేతిలోకి వెళ్తే ఆయన పరిచర్య చేస్తూ ఉంటుంది. నీకు సంతోషం, నీకు ఆనందం, నీ కుటుంబానికి దీవెన. సపోజ్ గనక పొర్రపాటున అపవాది చేతిలోకి వెళ్ళిందా, బిడ్డను బట్టి
బ్రతికినంత కాలం ఏడవలసిందే. గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులు ఈ పూట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుని చేతికి ఈ ఆయుధం అప్పగించబడునుగాక. నేను ఈ ఆయుధం అంటున్నాను, పేరు ఇంకా తెలియపరచబడలేదు కాబట్టి ఆయుధం అని చెప్తున్నాను. ఆ ప్లేస్లో సమూయేలును పెట్టుకుందాం మనం, ఎందుకంటే సమూయేలు గురించి మాట్లాడాం కదా. సమూయేలు అనే ఆయుధం దేవుని చేతిలోకి వెళ్ళినట్లుగా ఈ బిడ్డ దేవుని చేతిలో పెట్టబడునుగాక. పరిచర్య, దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉంటే ఎంత ఆనందం అండి. నా తల్లిదండ్రులు కూడా చక్కగా గుండె మీద చేసుకొని నిద్రపోతున్నారు ఈ పూట. మా తల్లిదండ్రులు ఎందుకు? చక్కగా దేవుని పని చేస్తున్నాను, చెడు కార్యాలు చేయడు వీడు అన్న ధైర్యం. యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు, చక్కగా గుండెల మీద చేసుకుని పడుకుంటాను. నేను ఏ అర్ధరాత్రి ఇంటికి వెళ్ళినా సరే సంతోషం, వాళ్ళకు ఒక ఆనందం, వాళ్ళకు ఒక ఆర్భాటం. ఈ సంతోషాన్ని, ఆనందాన్ని బిడ్డలు తల్లిదండ్రులకు ఇవ్వాలి అంటే తల్లిదండ్రులు ఏం చేయాలి? ఫస్ట్ యెహోవా చేతికి అప్పగించాలి, బలవంతుని చేతికి అప్పగించాలి. స్వాస్యాలు, ఈ బహుమానాలు, ఈ ఆయుధాలు, ఈ అపవాదితో పోరాడేటువంటి ఈ యొక్క ఆయుధాలు యెహోవా చేతిలోనికి వెళ్ళునుగాక. రెండవ మాట నిర్గమ 1:19. ఈ ఆయుధాన్ని మనం ఏం చేయాలి? ఇంకా ఏం చేయాలి? ఈ ఆయుధాన్ని నిర్గమ 1:19. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునుపే వారు ప్రసవించి ఉందని ఫరోతో చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ స్త్రీలు అలాంటి వాళ్ళంట, ఏమండి, చురుకైన వాళ్ళంట. చాలా చాలా చురుగ్గా ఉంటారంట వాళ్ళు. ఏ విషయాల్లో? అన్ని విషయాలంటే ఒకటి చెప్పండి ఏమా? ఏ విషయాల్లో చురుకైన వాళ్ళు హెబ్రీ స్త్రీలు? జారీ చేసేసాడు ఎవరు? ఫరో. హెబ్రీ స్త్రీలు పుట్టిన మగబిడ్డలైతే చంపేయండి, పురిటి కానుప పీటల మీద చంపేసేసేయండి అని మంత్రస్థానాలకు చెప్పి పంపించాడు. హెబ్రీ స్త్రీలు కంటానికి సిద్ధంగా ఉన్నాడు. పురుషులైతే అక్కడే చచ్చిపోవాలి, స్త్రీలైతే బ్రతకనివ్వండి అని ఫరో ఆజ్ఞ జారీ చేశాడు మంత్రస్థానాలకి. మంత్రస్థానాలు వచ్చారు, ఏమండి, మంత్రస్థానాలు వచ్చారు. మగబిడ్డ పుట్టాడు, ఆ బిడ్డను చంపల. దేవుని మీద భయంతో మంత్రస్థానాలకు ఆ బిడ్డను చంపకుండా ఈ వార్త ఫరోకు తెలిసిపోయింది. మగబిడ్డల్ని ఈ మంత్రస్థానాలు చంపట్లేదన్న వార్త ఫరోకు తెలిసింది. ఫరో వాళ్ళని పిలిచాడు, మీరు ఎందుకు వాళ్ళని చంపట్లేదు? మీకు జీతం మాట్లాడాను కదా, మీకు డబ్బులు ఇస్తానన్నాను కదా, ఎందుకు వాళ్ళు చంపలేదంటే వాళ్ళు చెప్పిన సమాధానం ఇప్పుడు మనం చదివాం. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళయ్యా, మేము వెళ్ళేలోపే కనేస్తున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం చెప్పారు వాళ్ళు సమాధానం? మేము వెళ్ళేలోపే, మేము ఇంకా కానుపు చేయలేదు వాళ్ళకి, మేము వెళ్ళేలోపే కనేస్తున్నారు. వాళ్ళు చురుకైన వాళ్ళు. దేంట్లో చురుకైన వాళ్ళు తెలుసా? హెబ్రీ స్త్రీలు బిడ్డలను కాపాడుకోవటంలో చురుకైన వాళ్ళు, ఫరో కంట కనపడకుండా కాపాడటంలో చురుకైన వాళ్ళు, అపవాది చేతులు పడకుండా కాపాడటంలో చురుకైన వాళ్ళు, అపవాది కబంధ హస్తములకు వాళ్ళు దొరకకుండా కాపాడే వాళ్ళు హెబ్రీ స్త్రీలు. ఏమండి, బిడ్డల్ని కాపాడే బాధ్యత తల్లిదండ్రుల మీద 100% ఉంది. ఎవరి చేతులు పడకుండా? ఫరో చేతిలో, అపవాది చేతిలో, ఫరో సైన్యము చేతిలో, వాడి సైన్యము చేతిలో, వాడి కబంధ హస్తములలో బిడ్డలు పడకుండా కాపాడే బాధ్యత తల్లిదండ్రులదే. తల్లిదండ్రులు చురుకైన వాళ్ళుగా ఉండాలి. ఎస్పెషల్లీ తల్లి ఉండాలి, స్త్రీ ఉండాలి. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. మోషేని కాపాడటంలో, మోషేని దాయటంలో, మోషేని పెద్దవాడిని చేయటంలో దేవునికి స్తోత్రం. నాకు ఈ వాక్యం చదివినప్పుడు చాలా సంతోషం వేసింది. నిజమే ప్రభువా, తల్లిదండ్రులే కనుక చిన్న వయసులను వాళ్ళు కాపాడుంటే, జాగ్రత్త చేస్తుంటే, అపవాది చేతిలో పడకుండా, వాడి కంట పడకుండా, వాడి గ్రూపులో పడకుండా, వాడి హస్తములో పడకుండా, వాడి ఆలోచనలో పడకుండా, వాడి దారిలో పడకుండా తల్లిదండ్రులే కాపాడుంటే, కొంతమందిని చూస్తూ ఉంటాం, ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. మరి రోజున ఎవరు చేయాలి ఈ పని? కాపాడే పని ఎవరు చేయాలమ్మా? అది తల్లి చేయాలా? స్త్రీ చేయాలి. హెబ్రీ స్త్రీలు అక్కడ కాపాడుకుంది మోషేని. దేవునికి స్తోత్రం. చురుకైన వాళ్ళు అని చెప్పారు మంత్రస్థానాలు ఫరోతో. చురుకైన వాళ్ళు రాజా, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. పురుట్లోనే కనేసారు, మేము వెళ్ళకముందు కనేసారు, దాసేశారు మగబిడ్డల్ని, మమ్మల్ని చేయమంటావు అని సమాధానం ఇచ్చారు. ఈ రోజున మరి మౌనిక గారు తన బిడ్డని కాపాడుకునే విషయంలో చాలా జాగ్రత్త పడవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఫరో కంటకి కనిపించకూడదు, ఫరో చేతుల బిడ్డ బలవ్వకూడదు, ఫరో సైన్యములో బిడ్డ కలిసిపోకూడదు, అసలు ఫరో రథాశ్రయములలో బిడ్డ ఒకటి అవ్వకూడదు, ఐగుప్తు గాలి బిడ్డకు తగలకూడదు. అలాగున
తల్లి కాపాడవలసిందిగా ప్రభు హెచ్చరిస్తున్నాడు ఈ రాత్రి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక 3వ మాట చూడండి, ముగించేస్తాను. యెషయా గ్రంథం ఇంకేం చెయ్యాలి? యెషయా గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం చదువుగా విందాం. యెషయా 21:5. వారు భోజనపు బలను సిద్ధము చేయుదురు, తివాసీలు పరుతురు, అన్నపానములు పుచ్చుకొందురు. అధిపతులారా లేచి కేడములకు చమురు రాయుడి. అధిపతులారా లగండి, కేడములకు చమురు రాసేటువంటి సమయం ఇది. కేడములంటే ఎవరు? ఆయుధములంటే ఎవరు? ఏమండి, కేడం అంటే ఆయుధమా కాదా? మరి ఆయుధం అన్నాక ఆయుధానికి ఏం బుయ్యాలంట? ఈ రోజున ప్రదీప్ గారు వారి సతీమణి భార్య ఆ బిడ్డకి ఏం బుయ్యాలి? చమురు అనగా. వందనాలు తల్లి నీకు, దేవునికి స్తోత్రం. చమురు అనగా ఏంటిదమ్మా? చమురు అంటే ఆయుధం, ఆయుధం అంటే చమురా? అధిపతులారా లేచి కేడములకు చమురును పుయ్యండి. ఆయుధానికి ఇప్పుడు చమురును పుయ్యాలి వాళ్ళు. ఆ చంటి బిడ్డకి తల్లిదండ్రులు ఇరువురు కలిసి చమురులు ముయ్యాలి. చమురు అనగా అభిషేకం. దేవునికి స్తోత్రం. బిడ్డ అభిషేకించబడాలి. బిడ్డ అభిషేకించబడాలంటే దానికి సూచన, దానికి కర్తలు, దానికి కారకులు, దానికి గొర్తకర్తలు అందరూ తల్లిదండ్రులే. ఆ బిడ్డకి చమురు పూయాలి. చమురు పూయవలసిన అవసరం ఉంది. దేవుని చేతిలో పెట్టవలసిన అవసరం ఉంది. దేవునికి అప్పగించవలసిన అవసరం ఉంది. అయితే ఒక ముచ్చట వినండి నా వైపు చూస్తూ మంచిగా. లేవీయులతో దేవుడు అన్నాడు, మీరు ఇజ్రాయేలు పాలెంలో గుడారాలు వేసుకోవద్దు, మీరు సపరేట్గా వేసుకోండి అని మాట్లాడాడు దేవుడు. మీరు ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉండకూడదు, వారి గుడారాల మధ్యలో మీ గుడారం ఉండకూడదు, మీరు సపరేట్గా వేసుకోండి గుడారం. అంటే అర్థం ఏంటి? లేవి పిల్లలు ఇజ్రాయేల్ పిల్లలతో ఆడుకోకూడదు, కలవకూడదు. అదేంటి దుర్మార్గం? ఏమండి, లేవి పిల్లలు గుడార నివాసులు. దేవునికి స్తోత్రం. వాళ్ళు గుడారంలోనే ఉండాలా, గుడారంలోనే ఆడుకోవాలా. ఆడుకుంటా నాన్న నూనె ఎలా తీస్తున్నాడో చూడాలి. దేవునికి స్తోత్రం. అతను నూనె ఎలా చేస్తున్నాడు, ఏ కాయలతో తీస్తున్నాడు, ఎలా దంచుతున్నాడు, ఆ నూనె ఎలా వస్తుంది, దీపం ఎలా వెలిగిస్తున్నాడు, ఆ ఒత్తిని ఎలా కత్తిరిస్తున్నాడు, దానిలో నూనె ఎలా పోస్తున్నాడు, యెహోవాకి ఆ ధూప నైవేద్యములు ఎలా చేస్తున్నాడో దగ్గరుండి చూడాలి వాళ్ళు. ఆషామాషి కాదు. ఆలోచన చేయండి. ఈ రోజున పిల్లలని ఎక్కడ పెంచాలా? దేవుని సన్నిధిలో పెంచాల్సిన అవసరం చాలా బాగా ఉంది. దేవునికి స్తోత్రం. గుడారములో బిడ్డల్ని పెంచాలి, దేవుని సన్నిధిలో బిడ్డలు వదిలేయాలి. కొంతమంది పిల్లలు మా చర్చికి వస్తూ ఉంటారు, చూస్తే భలే ముచ్చటేస్తూ ఉంటుంది. చర్చిలో అభిషేకం పొందుకొని ఎగురుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఎగురుతూ ఉంటారు, చున్నీలు వేసుకుంటారు, జారిపోతే పడిపోతూ ఉంటారు కింద. భలే నాకు ఆనందం అనిపిస్తుంది. ఒకటే చెప్తున్నాను వినండి, దేవుని సన్నిధిలోనికి బిడ్డలను తీసుకురావాలి. కొంతమంది ఏం చేస్తారండి, పిల్లల్ని ఇంటి దగ్గర వదిలేసి చక్క వెళ్ళిపోతారు. ఫోన్ ఇచ్చేసి, ఇంత పెద్ద ఫోన్, చాట భారతం ఫోన్ ఇచ్చేసేసి, బొమ్మలు పెట్టేసేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఇప్పుడు చిన్నపిల్లలండి, నాకు సరిగ్గా తెలియదు, యూట్యూబ్లోకి వెళ్ళి నొక్కలు చిన్నపిల్లలు నొక్కేసేస్తున్నారు. ఎంత ఆశ్చర్యం వేసిపోతుంది అసలు. బిడ్డల్ని గుడారంలో పెంచాలంటే మన కొంపల్లో కాదు, దేవుని సన్నిధికి పరిచయం చేయాలి. మేము చిన్నప్పుడు మా నాయనమ్మ దేవుని సన్నిధికి పరిచయం చేసింది కాబట్టి ఈ పూట తల్లిదండ్రులకు ఒక ఆదర్శనీయంగా, వాళ్ళకు ఒక మంచితనంగా, ప్రపంచానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, దైవజనులకు కావచ్చు, నా తల్లిదండ్రులు కావచ్చు, నా బంధువులు కావచ్చు, ఒక ఆదరణగా, లేదంటే ఒక సపోర్టుగా, లేదంటే ఒక ఆశీర్వాదకరంగా నిలబడ్డాం నేను మా చెల్లి. ఆలోచించండి, బిడ్డల్ని ఎక్కడ పెంచాలి? గుడారంలో, దేవుని సన్నిధిలో. ప్రతి వారం దేవుని సన్నిధికి తీసుకెళ్ళాలి. పిల్లల్ని తీసుకెళ్లకుండా తల్లిదండ్రులు వెళ్ళకూడదు మందిరానికి. పిల్లల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. మమ్మల్ని ఏం చేసేదో తెలుసా మా నాయనమ్మ? సండే స్కూల్, కొంతమంది సండే స్కూల్కి పంపించేసి వాళ్ళ ఇంటికి పంపించేశారు. పెద్దోళ్ళ ఆరాధనలు కొంచెం, మేము పెద్దోళ్ళ ఆరాధన కూడా ఉండేవాళ్ళం. సండే స్కూల్కి వెళ్ళిపోయేవాళ్ళు. 8 గంటలకి సండే స్కూల్కి వెళ్ళిపోతే, 10 గంటలకు సండే స్కూల్ అయిపోతే, 11 గంటలకు పెద్దోళ్ళ ఆరాధన, అక్కడే ఉండిపోయేవాళ్ళు. మధ్యాహ్నం 2:30, 3 అయిపోయింది ఇంటికి వచ్చేపాటికి మేము. అందుకే ఈ రోజున దేవుడు మాకు కృప ఇచ్చాడు. దేవుడు మాకు ఒక ఆధిపత్యం ఇచ్చాడు. నాకు ఆయన కృపలో నేను ఇలాగున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏం చేయమన్నాడు? పిల్లలకి చమురు పూయాలి, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావాలి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి చంటి బిడ్డల మీద. కంటే దేవుని సంధిలోకి వెళ్ళాలి. మనం వాళ్ళని దేవుని సంధికి ప్రతి వారం తీసుకువెళ్ళాలి. మా చర్చిలో ఇంకొంతమంది చంటి బిడ్డల్ని తెచ్చేస్తూ ఉంటారు చర్చికి, బుడ్డు పిల్లల్ని. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఆశీర్వాదకరం అండి. దేవుని సన్నిధిలో వాళ్ళకి రావటం, దేవుని సన్నిధిలో వచ్చి వాళ్ళని కనిపించడం, దేవుని సన్నిధిలో వాళ్ళని పడుకోబెట్టడం చాలా దీవెనకరం. అది వాళ్ళ మీదకి అభిషేకం వస్తూ ఉంటుంది, వాళ్ళని దేవుడు కనికరిస్తూ ఉంటారు, కృపణిస్తూ ఉంటాడు.
ఆలోచన చేద్దాం. ఈ పూట మూడు విషయాలు నేను చెప్పాను. పిల్లలు ఆయుధాలని చెప్పాను, స్వాస్యాలని చెప్పాను, బహుమానం అని చెప్పాను, విరోధితో పోట్లాడే వాళ్ళని చెప్పాను. అంతేకాదు ఆ పిల్లల్ని ఎవరి చేతిలో పెట్టాలని చెప్పానమ్మా? బలవంతుని చేతిలో, యేసుప్రభు చేతిలో, సైన్యములకు అధిపతి యెహోవా చేతిలో పెట్టాలి. ఒకవేళ ఆయన చేతిలో పెట్టకపోతే, అపవాది చేతిలోకి వెళ్ళిపోతే శోకసంద్రాలే కుటుంబానికి. మొదటి మాట అది. రెండో మాట, బిడ్డలని కాపాడే వంతు ఎవరిది? స్త్రీది, తల్లిది. హెబ్రీ స్త్రీలు చురుగ్గా మోషేని కాపాడుకున్నారు, పెద్దవాడిని చేశారు. అతను 30 లక్షల మందిని నడిపించి నాయకుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం. బిడ్డల్ని కాపాడుకునే బాధ్యత తల్లి మీద 100కు 100 ఉందని చెప్పడంలో ఏ సందేహం కూడా లేదు. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి, బిడ్డల్ని గుడారములో పెంచాలి. ఎక్కడ పెంచాలంట? దేవుని సన్నిధిలో వాళ్ళని తీసుకొచ్చి పెంచుతూ ఉండాలి. వాళ్ళు అల్లరి చేసిన, గోల్ చేసిన, 2 దెబ్బలు వేసి బిస్కెట్ ప్యాకెట్ పట్టుకుపోయి క్యారేజ్ కట్టుకొని చర్చినట్టు బడేయాలి అంతే. అది ఇది తిని పెట్టుకుంటే అక్కడ పెట్టడమే. అర్థమవుతుందా? పిల్లలు అల్లరి చేస్తారు, అయ్యగారు పిల్లలు మాటిన రాయగారు, అందుకే ఇంట్లో వదిలేసి వచ్చామంటుంది ఒక ఆమె. నాకు ఎలా తయారైపోయారు తెలుసు? బిడ్డలు రాక్షసుల్లాగా తయారైపోయారు, ఒంటికని రాక్షసుల్లాగా. అందుకే బిడ్డల్ని దేవుని సన్నిధిలో అరిశారు, గోల పెడితే పెట్టారు, 4 బిస్కెట్ బ్యాగులు పడేసుకొని వస్తే అదే దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. మేము చిన్నప్పుడు అట్లాగే పోయాం కాబట్టి దేవుడి కనికరం, ఈ కృప ఇచ్చాడు మనకి. కాబట్టి వారికి చమురు పుయ్యాలంటే, పరిశుద్ధాత్మ దేవుడు వారిని స్పందించాలి, దర్శించాలంటే కనుక ఖచ్చితంగా గుడారంలో బిడ్డలు ఎదగాలి. లేవీలు పిల్లలు ఎక్కడ ఎదిగేవాళ్ళంట? గుడారంలోనే. వాళ్ళు ఏం చేస్తే చూసి వాళ్ళు నేర్చుకోవాలి అంతే, బయటకు పంపించేవాళ్ళు కాదు. బయట పిల్లలతో అసలు ఆడనిచ్చేవాళ్ళు కాదు. ఇజ్రాయేలు ప్రజల పిల్లలతో ఈ పిల్లల్ని కలవనిచ్చేవాళ్ళు కాదంట. గుడారంలోనే ఉండిపోయేవాళ్ళంట. వాళ్ళు గుడారంలోనే ఆడుకోవాలంట. అలా ఆడుకుంటే ఎందుకు అయ్యా అలాగంటే, తండ్రి దేవునికి ఏ పరిచర్య చేస్తున్నారు వీళ్ళు ఆడుకుంటూ అది గమనిస్తూ ఉంటారండి. మీరు గమనించిన పిల్లలు పెద్దోళ్ళు ఏం చేస్తే అదే చేస్తారు, యాజ్ ఇట్ ఈజ్గా దింపేస్తారు. తెలుసా విషయం మీకు? అందుకే మందిరంలోకి వెళ్ళామనుకో, పాస్టర్ గారు మైక్ పట్టుకొని ప్రార్థన చేస్తా, వాక్యం చెప్తా, పిల్లలు డ్రమ్ములు కొడతా ఉంటే ఇంటికి వచ్చి పిల్లలు కూడా అయ్యే చేస్తూ ఉంటారు. మా చర్చిలో పిల్లలు ఇంటికి వెళ్ళి నాకులాగా డ్రామాలు చేస్తూ ఉంటారంట. నేను ఎట్లా మైకు పట్టుకుంటాను, ఎట్లా ఆరాధన చేస్తాను. ఎందుకంటే అన్ని వల్ల నేర్చుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు తొలగిపోరు. బాలుడు నడువవలసిన త్రోవ వాడికి నేర్పించండి, పెద్దవాడైనాక ఖచ్చితంగా వాడు తొలగిపోడంట. దేవునికి స్తోత్రం. ఈ రోజున మేము చిన్న వయసులో ఏం నేర్చుకున్నామో తొలగిపోకుండా దేవుడు ఇట్లా నన్ను నిలబెట్టాడండి. నేను అయ్యగారు పట్టుకున్న మైకు చూశాను, అయ్యగారు చెప్పే వాక్యాన్ని వింటున్నాను, అయ్యగారు మాట్లాడే భాషలను ఆలకిస్తూ ఉన్నాను, చర్చిలో కొట్టే డ్రమ్ములను గమనిస్తూ ఉన్నాను చిన్న వయసు నుంచి. ఈ రోజున తొలగిపోకుండా దేవుడు వెలుగులోకి నన్ను తీసుకొచ్చాడు. ఈ రోజున మరి ప్రదీప్ గారు, అలానే వారి సతీమణి భార్య మౌనిక గారు ప్రేమించిచ్చిన బిడ్డని ఖచ్చితంగా దేవుని చేతికి అప్పగించాలి. ఖచ్చితంగా స్త్రీ గనుక నీవు కాపాడాలి బిడ్డని, అపవాది చేతిలో పడకుండా, వాడి కనుదృష్టిలో, ఫరో కనుదృష్టిలో పడకుండా కాపాడాలి. మూడవదిగా దేవుని గుడారములో బిడ్డల్ని తీసుకుపోతూ ఉండాలి. ప్రతి వారం తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వారం దేవుని మందిరానికి తీసుకువెళ్ళాలి. దేవుని మందిరములో ఏం జరుగుతుందో బిడ్డల కళ్ళతో చూడాలి, అదే వారు నేర్చుకోవాలి. తుదకు వారు ఆశీర్వాదకరంగా నిలబడాలి. దేవునికి చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఈ వాక్యం మీ కుటుంబంలో వినికిల్లో, వచ్చిన బంధువుల యొక్క వినికిల్లో దీవించి ఆశీర్వదించబడును గాక. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి.